ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. షేర్ మార్కెట్లో ప్రతి వారం కూడా మనం చెప్పే విషయాల్ని చాలా సునిశ్చితంగా పరిశీలిస్తున్నాము. అలాగే నేను ఏదో కంపెనీ పేరు చెప్పి ఆ షేర్స్కి నేనేమి కొనమని మీకు సలహా ఇవ్వటం లేదు. ఆ షేర్స్ లాభపడవచ్చును. ఉదాహరణకి ఏదైనా షేరు ఇది నష్టాలు వస్తుందంటే ఆ సంస్థ మీద దాని మీద నాకేమీ మక్కువ లేదు, అలా అని చెప్పేసి నాకు వాటి మీద తిరస్కరణ భావం లేదు. ఈ విషయాన్ని ముందు మనం కనిపెట్టుకోవాలి. ఎందుకంటే సెబీ వాడు వచ్చేదో మీకు వేసేయడానికి నేను వాటి యొక్క నామ నక్షత్ర ప్రధానంగా ఈ యొక్క షేర్ మార్కెట్ చెప్తూ ఉన్నాను. కాబట్టి అలాగే నేను చెప్పిన వాటి మీద మీరు ఫోకస్ చేసి లాభం పొందినా మీ అదృష్టమే, నష్టం పొందినా మీ యొక్క దురదృష్టమే అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకు చెప్తున్నావు అనేటువంటి కామెంట్ వెంటనే చెప్తాడు, ఎవరో ఒకళ్ళు వేస్తుంటారు, తప్పదు కదా. ఇప్పుడు ఈ వారంలో ఎప్పటి నుంచి మనకి జూన్ 3వ వారం 16వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ వివరణ, ఏ షేర్స్ లాభపడే అవకాశం ఉంది అన్నటువంటి విషయంలోకి వస్తే దాదాపుగా ఈ రోజు మనము సెన్సెక్స్ ఏ స్థాయికి చేరుకుంటుంది అంటే ఎక్కడ మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది, ఎన్ని వేల పాయింట్ దగ్గర ట్రెండ్ అవుతుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే సెన్సెక్స్ ఈ జూన్ 3వ వారంలో 83,146 నుంచి 83,146 నుంచి 83,519 మధ్యలో ఊగిసలాడే అవకాశం, అక్కడ నమోదయ్యే అవకాశం కనబడుతుంది. ఎక్కడ స్వామి మనకి జూన్ ఫస్ట్ వీక్లో 81,000 మధ్యలోనే ఉండిపోయింది అంటే జూన్ 2వ వారంలో మనకి బ్రహ్మాండంగా పెరిగిందిగా. అంటే యుద్ధ వాతావరణ భయాలు ఒక్కొక్కటిగా తగ్గిపోతున్నాయి. ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేస్తారు, ఇప్పుడు కొట్టుకుని 2 రోజులు కొట్టుకుంటారు. కాబట్టి ఆ యుద్ధ సన్నద్ధత తగ్గిపోయేటువంటి ప్రభావం ఉంటుంది. దానివల్ల మనుషులలో వైషమ్యాలు తగ్గి అనుకూలవంత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఈ జూన్ 3వ వారంలో అనుకూల ప్రభావం వల్ల ఇంత స్థాయి నమోదయ్యే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మరి నిఫ్టీ ఎంతవరకు ట్రేడ్ అవ్వచ్చు, ఎంతవరకు ట్రెండింగ్లో ఉండవచ్చు, ఎంతవరకు కదలిక ఉండవచ్చును అని అడిగితే, అంటే ఎన్ని పాయింట్స్ వద్ద కదలిక ఉంటుంది, స్థిరంగా ఉండొచ్చు అని అడిగితే 24,900 నుంచి 25,118 మధ్యలో మనకి నిఫ్టీ ట్రెండ్ అయ్యే అవకాశం, అంటే అక్కడికి స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఊగిసలాడ అక్కడ వరకు ఆ మధ్యలో ఉంటుంది, చెరువుగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇది మీకు ఇన్ఫర్మేషన్, అంటే ఇక్కడ మనకి ఈ సూచీలు కనబడుతున్నాయి అన్నటువంటి విషయాన్ని గమనించుకోండి. అలాగే మరి ఏ షేర్స్ బాగుంటాయి అని అడిగితే రిలయన్స్ షేర్ అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలిగిస్తారు. రిలయన్స్ షేర్ మనకి ఈ వారంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కనబడతాయి. అలాగే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లావాదేవీలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. ఇక్కడ మైనస్లో ఉండేది యాక్సిస్ బ్యాంక్ ఒకటిను, రెండోది ఎస్బీఐ లాంటివి సూచీలు కొద్దిగా దిగువ కనపడుతున్నాయి. నామనక్ష ప్రకారంగానే సుమా, మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఆ బ్యాంకు నెగిటివ్ అని కాదు, ఆ విషయంతో అంటే ఆ 2 బ్యాంకులో నాకు అకౌంట్ కూడా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. సరే, ఏదేమైనా ఆ 2 బ్యాంకులలో కొద్దిగా మరి సూచీలు డౌన్ ఫాల్ కనబడుతుంది, జాగ్రత్త. ఫార్మా ఇండస్ట్రీలో రెడ్లాక్స్ కానివ్వండి, అరబిందో కానివ్వండి, కొంత హెటెరో కానివ్వండి, కొంత అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందిన అవకాశం, అన్ని ఫార్మా షేర్స్ అని కూడా లాభాలు ఉండే అవకాశం కనబడుతుంది. ఐటీ షేర్స్ ఏవి లాభపడుతున్నాయి, ఇన్ఫోసిస్ అనేది యావరేజ్గా ఉంది. అలాగే హెచ్సిఎల్ మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. టాటా షేర్స్ కానివ్వండి, మహీంద్రా టెక్ షేర్స్ కానివ్వండి, మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. ఐటీ షేర్లో మాత్రం మంచి సానుకూలత, లాభాలకు స్వీకరించే అవకాశం ఉంటుంది. దానివల్ల సంపద పెంచుకునేటువంటి శుభయోగాలు కూడా బలంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ వారంలో షేర్ మార్కెట్ ప్రయోజనకరంగానే ఉండబోతుంది అని చెప్పవచ్చు. కాకపోతే మీకు మంగళవారం ఒకటి, శుక్రవారం అంటే ఎండింగ్, మార్కెట్ ఎండింగ్లో అత్యుత్సాహం పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. మంగళవారం, శుక్రవారం కాస్త ఒడిదుడుకులకి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి డౌన్ఫాల్ కూడా అయ్యే అవకాశం, ఒకలా చెప్పాలంటే 82,000 కూడా దిగిపోవచ్చు కూడా. కాబట్టి మంగళ శుక్రవారంలో కాస్త ఎమరుపాటుగా ఉండి స్వీయ నియంత్రణ, మీ యొక్క పెద్దల యొక్క సూచనలు, సలహాలు, అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకొని అందులో పెట్టుబడి పెడితే మీకు లాభాలు స్వీకరించే అవకాశాలు బలంగా ఉంటాయి, ఇందులో సందేహం లేదు. మరి ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది, ఏ రాశుల వారికి బాగాలేదు అన్న విషయాన్ని తెలుసుకున్నట్టయితే కన్యా రాశి వారు ఒక్కళ్ళే ఈ వారంలో షేర్ మార్కెట్లోకి ప్రవేశించకూడదు. దీర్ఘకాలికమైన పెట్టుబడులు ఉన్నాయి కదా, వాటిని సరిచూసుకుంటే వాటిని కదిలించకండి. కొత్తగా షేర్స్ కొనకూడదు, కొత్తగా షేర్స్ అమ్మకూడదు, డే ట్రేడింగ్ చేయకూడదు, మీకు నష్టం ఉంటుంది. కన్యా రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు, అందులో పెట్టుబడి పెట్టకూడదు. వృషభము, మిథునము, వృశ్చికము, ధనస్సు, మకర, కుంభ రాశుల వారికి యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి, యావరేజ్. కాబట్టి దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, డే ట్రేడ్ను పాలు పంచుకోకండి, మంచిది కాదు. ఇక మిగిలిన రాశుల వారికి మంచి లాభాలు ఉన్నాయి.
ధనయోగం ఉంది, అందులో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు స్వీకరించవచ్చును అన్న విషయాన్ని గుర్తించండి. తప్పకునేటువంటి తాజా సమాచారం మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తుందని తెలియజేసుకుంటూ మనందరం కూడా ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అన్ని రాష్ట్రాల వారికి శుభయోగాలు కలగాలని కోరుకుంటూ మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరికొంతమందికి ఈ విషయాన్ని చెప్పగలిగేటువంటి ప్రయత్నం చేయండి అని తెలియజేసుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. సర్వే జన సుఖినో భవంతు. అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.